స్వాగతం. ఈరోజు మనం ఒక చాలా పాత కథలోకి వెళ్తున్నాం. ఆదికాండము 14వ అధ్యాయం. అవును. అబ్రాము తన బంధువు లోతును ఎలా రక్షించాడు అనేది. కరెక్ట్. ఇది ఊరికే ఒక కుటుంబ కథ కాదు కదా. ఇందులో ఆనాటి అంటే రాజకీయాలు, యుద్ధాలు. పెద్ద యుద్ధాలు. అవును, పెద్ద యుద్ధాలు, కొన్ని ఊహించని మలుపులు, ఇంకా నైతికతకు సంబంధించిన కొన్ని పెద్ద ప్రశ్నలు కూడా ఉన్నాయి. నిజమే. ఈ ఒక్క అధ్యాయం ఆ కాలం నాటి పరిస్థితుల్ని, అంటే ఆ రాజకీయ వాతావరణాన్ని కళ్లకు కడుతుంది. హ్మ్. రాజ్యాల మధ్య సంబంధాలు, ఆధిపత్య పోరు, ఇవన్నీ. అన్నిటికన్నా ముఖ్యంగా అబ్రామ వ్యక్తిత్వం, అతని ధైర్యం, విశ్వాసం, నాయకత్వ లక్షణాలు. నైతికత కూడా. అవును, నైతిక నిబద్ధత, ఇవన్నీ మనకు కనిపిస్తాయి. మనం ఈ మూల గ్రంథాన్ని కాస్త వివరంగా చూద్దామిప్పుడు. అదే చేద్దాం. ఈ పరిశీలన ముఖ్య ఉద్దేశమేంటంటే, ఈ కథలో ఏం జరిగింది, ఆ పాత్రలు ఎవరు, వాళ్ళు ఎందుకలా చేశారు, ఆ సంఘటన ప్రాముఖ్యత ఏంటి, ఇవన్నీ కొంచెం లోతుగా అర్థం చేసుకోవడం. సరే, మొదలు పెడదామా? తప్పకుండా. కథ మొదలవ్వడమే ఒక పెద్ద యుద్ధంతో. ఆ నలుగురు తూర్పు దేశాల రాజులు, హ్మ్. షీనారు, ఎల్లాసరు, ఏలాము, గోయియుల రాజులు. కదొర్లాయోమెరు వాళ్ళ నాయకుడనుకోవచ్చు. అవును, ఏలాము రాజు కదొర్లాయొమెరు. హ్మ్. వీళ్లంతా కలిసి ఒక 5గురు స్థానిక కనాను రాజులపై యుద్ధానికొచ్చారు. అంటే సొదొమ రాజు, గొమొర్రా రాజు. బెరా, బిర్షా వాళ్ల పేర్లు, ఇంకా ఆద్మా, సెబోయిము, సోయర్ రాజులు కూడా. మొత్తం 5గురు. ఈ 5గురు ముందు ఆ కదొర్లాయోమెరుగు కప్పం కట్టేవాళ్ళ. అవును, అక్కడే ఉంది అసలు విషయం. వాళ్లు 12 సంవత్సరాలు సరిగ్గానే కప్పం కట్టారు. కాని 13వ సంవత్సరంలో తిరుగుబాటు చేశారు, కట్టడం మానేశారన్మాట. ఓ సరే. దానితో ఆ 14వ సంవత్సరంలో ఈ కదొర్లాయొమెరు తన మిత్రరాజులతో కలిసి ఈ తిరుగుబాటును అణచివేయడానికి, అంటే వాళ్ల అధికారాన్ని మళ్లీ నిలబెట్టుకోవడానికి పెద్ద సైన్యంతో వచ్చారు. ఇది చిన్న గొడవ కాదు, పెద్ద సైనిక చర్య. వాళ్ల కూటమి చాలా బలంగా ఉన్నట్టుంది కదా. వాళ్ళు దారిలో కూడా చాలా మందిని ఓడించారనుంది. రిఫాయియులు, జూజీయులు, ఏమీయులు, ఓరీయులు, అమాలేకీయులు, అమోరీయులు, వీళ్లందర్నీ ఓడించుకుంటూ వచ్చారు. ఇది వాళ్ల సైనిక బలాన్ని, ఆ ప్రాంతం మీద పట్టు సాధించాలనే వాళ్ల ఉద్దేశాన్ని చూపిస్తుంది. అంటే కేవలం ఆ 5గురు రాజులను శిక్షించడం మాత్రమే కాదు వాళ్ల లక్ష్యం. కాదు కాదు, ఆ ప్రాంతం మొత్తం మీద తమ ఆధిపత్యాన్ని మళ్లీ స్థాపించడం. ఇది ఆ కాలంలో మామూలే, రాజ్యాలు అధికారం కోసం పోరాడుకోవడం. బహుశా వాణిజ్య మార్గాలు కూడా ఒక కారణమేమో. చివరికి యుద్ధం ఎక్కడ జరిగింది? సిద్దీమూలోయ అని ఉందే. అవును, సిద్దీములోయ. గ్రంథం ఏమంటుందంటే అది తరువాత కాలంలో ఉప్పు సముద్రంగా మారింది అని. అక్కడ ఆసక్తికరంగా మట్టీకులు గుంటలు, అంటే బహుశా తారుగుంటలేమో. తారుగుంటలా? అవును, నేలబొగ్గు సంబంధిత పదార్థం కావచ్చు. అవి ఎక్కువగా ఉన్నాయట ఆ లోయలో. అది యుద్ధం మీద ప్రభావం చూపిందా? బాగా చూపించింది. సొదొమ, గొమొర్రా రాజులు యుద్ధంలో ఓడిపోయి పారిపోతుంటే ఆ గుంటల్లో పొడిపోయారట. అయ్యో! మిగిలిన సైన్యమంతా చెల్లాచెదురై కొండలకు పారిపోయింది. దాంతో ఆ తూర్పు రాజుల కూటమికి చాలా సులువుగా విజయం దక్కింది. గెలిచాక వాళ్లు ఊరుకోలేదు కదా. సొదొమ, గొమొర్రా పట్టణాలను దోచుకున్నారనుంది. అవును, ఆ నగరాల్లో ఉన్న ఆస్తి, ఆహార పదార్థాలు అన్నీ దోచుకుని వెళ్ళిపోయారు. ఓడిపోయిన నగరాన్ని ఇంకా బలహీనపరిచే చర్య అది. ఆ కాలంలో అది మామూలే అనుకోండి. అయితే ఇక్కడే అసలు మలుపొస్తుంది. ఆ దోపిడీలో వాళ్లు అబ్రాము బంధువు లోతును కూడా పట్టుకుపోయారు. కరెక్ట్. లోతప్పుడు సొదొమలో నివసిస్తున్నాడు. అందుకే అతను కూడా చిక్కుకున్నాడు. అతను కుటుంబాన్ని, అతని ఆస్తి మొత్తాన్ని కూడా బందీలుగా తీసుకుపోయారా గెలిచిన రాజులు. ఈ వార్త అబ్రాముకెలా తెలిసింది? యుద్ధం నుంచి ఎవరో ఒకరు తప్పించుకుని నేరుగా అబ్రాం దగ్గరకొచ్చి చెప్పారు. అబ్రాం అప్పుడు హెబ్రోన్ దగ్గర మమ్రే అనే అమోరీయుడు ఏలోను వనంలో ఉంటున్నాడు. మమ్రే ఎవరు? మమ్రే అతని సోదరులు ఎష్కోలు, ఆనేరు. వీళ్ళు అబ్రాంతో నిబంధన చేసుకున్న మిత్రులు. అంటే ఒక ఒప్పందం, ఒక కూటమి లాంటిదనమాట. వాళ్ళు కేవలం పొరుగువాళ్లు కాదు. హో, సరే. అంటే అబ్రాంకి స్థానిక మద్దతు కూడా ఉంది. ఉంది. కాని తన బంధువు లోతు చెరపట్టబడ్డాడని వినగానే అబ్రాము చేసిన పని చూడాలి. అతను ఆ ఓడిపోయిన సొదొమరాజు దగ్గరకో ఇంకెవరి దగ్గరకో సహాయం కోసం వెళ్ళలేదు. ఏం చేశాడు మరి? తన ఇంట్లోనే పుట్టి శిక్షణ పొందిన 318 మంది నమ్మకమైన సేవకులను తీసుకున్నాడు. అంతే. మున్నోట 18 మందా? అంత పెద్ద సైన్యాన్ని ఎదుర్కోవడానికా ఆ నలుగురు రాజుల కూటమిని? అవును, అదే అబ్రాము ధైర్యం. ఇది అతని దగ్గర కేవలం పశువులు మాత్రమే కాదు, ఒక వ్యవస్థ, శిక్షణ పొందిన మనుషులున్నారని చూపిస్తోంది.
అతను ఒక చిన్నపాటి సైన్యాన్ని పోషించగల నాయకుడన్నమాట. ఆ 318 మందితో వాళ్ళని వెంబడించాడా? వెంబడించాడు. ఉత్తరాన దాను అనే ప్రాంతం వరకు వెళ్ళాడు. అది చాలా దూరం. అక్కడ ఆగలేదు. రాత్రి సమయంలో వ్యూహాత్మకంగా వాళ్ల మీద దాడి చేశాడు. రాత్రిపూట దాడా? అవును. తన వాళ్లను చిన్న చిన్న గుంపులుగా విడదీసి శత్రువు ఊహించిన విధంగా దెబ్బకొట్టాడు. కేవలం ధైర్యమే కాదు, ఇదతని సైనిక తెలివితేటల్ని కూడా చూపిస్తోంది. గెలిచాడా మరి? ఓడించాడు. ఆ నలుగురు రాజుల సైన్యాన్ని ఓడించి వాళ్ళనింకా ఉత్తరాన దమస్కు దగ్గర హోబా అనే చోటు వరకు తరిమికొట్టాడు. అద్భుతం! అంటే లోతును విడిపించాడా? విడిపించాడు. లోతును, అతని ఆస్తిని, అతనితో పాటు పట్టుబడిన స్త్రీలను, మిగతా ప్రజలను అందర్నీ సురక్షితంగా విడిపించి తీసుకొచ్చాడు. అంతేకాదు, ఆ నలుగురు రాజులు దోచుకున్న సొమ్ము మొత్తాన్ని కూడా తిరిగి తీసుకొచ్చాడు. సంపూర్ణ విజయం సాధించాడన్నమాట. తిరిగి వస్తుండగా ఏం జరిగింది? ఇద్దరు రాజులు కలిశారనుంది కదా? అవును. షావే లోయలో, దానిని రాజులోయ అని కూడా అంటారు. అక్కడ ఇద్దరు కలిశారు. ఒకరు ఆ ఓడిపోయి ఇప్పుడు అబ్రాము దయ వల్ల తన ప్రజలను తిరిగి పొందబోతున్న సొదొమరాజు. రెండో వ్యక్తి చాలా ముఖ్యమైనవాడు. షాలేము రాజు మెల్కీసెదెకు. షాలేము అంటే తరువాత యెరూషలేంగా మారింది అని నమ్మకం. మెల్కీసెదకు ఇతని గురించి ప్రత్యేకంగా చెప్పబడిందా? చాలా ప్రత్యేకంగా. అతడు షాలేము రాజు మాత్రమే కాదు, సర్వోన్నతుడగు దేవునికి యాజకుడు అని కూడా చెప్పబడింది. ఇది చాలా అరుదైన, ముఖ్యమైన విశేషణం. అబ్రాము యాజకుడు కూడానా? అవును. అతను రొట్టె, ద్రాక్షరసం తీసుకువచ్చి అబ్రామును ఆశీర్వదించాడు. ఆశీర్వాదం ఎలా ఉంది? చాలా గంభీరంగా ఉంది. ఆకాశమునకు భూమికిని సృష్టికర్తయును సర్వోన్నతుడనైన దేవుని వలన అబ్రాము ఆశీర్వదింపబడునుగాక అని మొదలుపెట్టి, నీ శత్రువులను నీ చేతి కప్పగించిన సర్వోన్నతుడగు దేవుడు స్తుతింపబడునుగాక అని ముగించాడు. అంటే అబ్రాము విజయం దేవుడి వల్లే సాధ్యమైందని స్పష్టంగా చెప్పాడు. దీనికి అబ్రాం ఎలా స్పందించాడు? అబ్రాము చాలా గౌరవంగా స్పందించాడు. ఆ యాజకుడికి, ఆ ఆశీర్వాదానికి ప్రతిగా తాను తిరిగి తెచ్చిన సంపదలో, ఆ దోపుడు సొమ్ములో 10వ వంతు అంటే దశమభాగం మెల్కీసెదెకుకు ఇచ్చాడు. 10వ వంతా? అది ఎందుకంత ముఖ్యం? అది చాలా ముఖ్యం. ఒకటి, తన గెలుపు కేవలం తన వల్ల రాలేదని, దేవుడి సహాయముందని అబ్రాము ఒప్పుకున్నట్టు. 2, సర్వోన్నత దేవుని యాజకుడైన మెల్కీసెదెకు అధికారాన్ని అతను గుర్తించినట్టు. 3, ఇదే తరువాత బైబిల్లో దశమభాగం ఇవ్వడం అనే ఆచారానికి ఒక మూలంలా మారింది. ఓ, అర్థమైంది. ఆ తర్వాత సొదొమరాజు కూడా మాట్లాడాడు కదా? అవును. మెల్కీసెదెకుతో ఈ ఆధ్యాత్మిక సంభాషణ తరువాత సొదొమరాజు ఒక ప్రాక్టికల్ ప్రతిపాదన చేశాడు. ప్రజలను నాకిచ్చే, నువ్వు గెలిచిన ఆస్తి నువ్వే ఉంచుకో అన్నాడు. ఇది మామూలే కదా? యుద్ధంలో గెలిచిన వాడికి సొమ్ము దక్కుతుంది. అవును. ఆ కాలపు లెక్క ప్రకారం అది సరిపోయే ప్రతిపాదనే. సొదొమరాజుకి తన ప్రజలు కావాలి. అందుకు బదులుగా ఆస్తి ఇవ్వుజూపుతున్నాడు. కాని అబ్రామిక్కడిచ్చిన జవాబు అది అతని వ్యక్తిత్వాన్ని పూర్తిగా చూపిస్తుంది. ఏం చెప్పాడు? పూర్తిగా తిరస్కరించాడు. ఊరికే వద్దు అనలేదు. ఒక ప్రమాణం చేశాడు. ఆకాశం వైపు చెయ్యెత్తి, సర్వోన్నతుడైన దేవుడు యెహోవా పేరిట ప్రమాణం చేస్తున్నాను, నేనే అబ్రామును ధనవంతుణ్ణి చేశానని నువ్వు చెప్పుకోకుండా ఉండేందుకు నీ దగ్గర నుండి ఒక నూలుపోగుగాని, చెప్పుల వారుగాని ఏదీ తీసుకోను అని చెప్పాడు. అసలు ఏమీ తీసుకోనన్నాడా? ఎందుకంత తీవ్రంగా? సొదొమరాజు ఇచ్చేని తీసుకుంటే తప్పేంటి? అదే అబ్రాము గొప్పతనం. అతని నైతిక నిబద్ధత. అతను బహుశా ఇలా అనుకొనింటాడు, నా సంపదకు కారణం దేవుడే గాని సొదొమ లాంటి నగరం రాజు కాదు అని. ఆ పేరు, ఆ నీడ తన మీద పడకూడదని అనుకున్నాడు. అంటే సొదొమ నగరం యొక్క ఆహా, చెడు ప్రభావం తన కంటకూడదని అనుకున్నాడా? అది కూడా అయ్యుండొచ్చు. సొదొమ తర్వాత నైతికంగా పతనమైన నగరంగా మనం చూస్తాం కదా, దాని సంపదతో తనకు సంబంధం వద్దనుకున్నాడేమో. డబ్బు కంటే తన నైతిక సూత్రాలు, దేవుని మీద ఆధారపడటమే అతనికి ముఖ్యమని స్పష్టంగా చూపించాడు. అయితే తనతో వచ్చిన వాళ్ల సంగతేంటి? వాళ్ళు కూడా యుద్ధం చేశారు కదా? మంచి పాయింట్. అక్కడ అబ్రాము న్యాయాన్ని పాటించాడు. తాను ఏమీ తీసుకోకపోయినా తనతో పాటు వచ్చి పోరాడిన మిత్రులున్నారు కదా, ఆనేరు, ఎష్కోలు, మమ్రే, వాళ్ల వాటా వాళ్లు తీసుకోవచ్చన్నాడు. ఓ, అలాగే తన 318 మంది సేవకులు ప్రయాణంలో, యుద్ధంలో తిన్న ఆహారం ఖర్చు, అది కూడా లెక్కలోకి రాదు, అది అవసరమని చెప్పాడు. వాళ్ల భాగాన్ని వాళ్లు తీసుకోనియ్యని సొదొమ రాజుతో అన్నాడు. అంటే తన వ్యక్తిగత నిర్ణయాన్ని ఇతరులపై రుద్దలేదన్నమాట. కరెక్ట్.
తన నిబద్ధత వేరు, తన సహచరుల హక్కులు వేరు అని గుర్తించాడు. ఇది అతని నాయకత్వ లక్షణాలో ఇంకో కోణం. న్యాయం, ఇతరుల పట్ల గౌరవం కూడా చూపించాడు. కాబట్టి మొత్తం మీద చూస్తే ఈ 14వ అధ్యాయం ఇది కేవలం ఒక పాత యుద్ధ కథ కానే కాదు. ఇందులో కుటుంబ బాధ్యత, రాజకీయాలు, సైనిక వ్యూహం, దైవభక్తి, అన్నిటికంటే ముఖ్యంగా వ్యక్తిగత నీతి, నిజాయితీ ఇవన్నీ కనిపిస్తున్నాయి. అవును, అబ్రాము తీసుకున్న నిర్ణయాలు, ముఖ్యంగా యుద్ధం గెలిచిన తర్వాత అస్సలు డబ్బు ముట్టుకోకపోవడం, ఇవి అతని వ్యక్తిత్వాన్ని, అతని విశ్వాసాన్ని చాలా బలంగా చూపిస్తున్నాయి. అతను కేవలం ఒక గోత్ర నాయకుడు కాదు, ఒక గొప్ప యోధుడు, వ్యూషకర్త, దేవునిపై నమ్మకమున్నవాడు, ప్రలోభాలకు లొంగని ఒక ఆదర్శ వ్యక్తిగా కనిపిస్తున్నాడు. నిజమే, ఈ అధ్యాయం అబ్రామును అలా నిలబెడుతుంది. తన బంధువు కోసం ప్రాణాలకు తెగించాడు, రాజులను ఎదిరించాడు, దేవుని యాజకుడిని గౌరవించాడు, ఆపై వచ్చిన సంపదను తిరస్కరించాడు. ఇవన్నీ అతని పాత్రను ఎంతో ఉన్నతంగా చూపిస్తున్నాయి. నన్ను 2 విషయాలు బాగా ఆలోచింపజేస్తున్నాయి. ఒకటి, ఈ మెల్కిసేదేకు పాత్ర. అసలు ఎవరూ అతను? ఎందుకంత ప్రాముఖ్యత? అవును, అది ఎప్పటికీ ఒక చర్చనీయాంశమే. అతని నేపథ్యమేంటి, అతని పాత్రేంటి అనేది. రెండవది, అబ్రాము ఆ సంపదను వద్దనడం. అది కేవలం గర్వం కాదు, దాని వెనువ్రా ఒక బలమైన నమ్మకం, ఒక సూత్రం కనిపిస్తోంది. ఖచ్చితంగా. అది ఆ కాలపు సంస్కృతికి చాలా భిన్నమైన చర్య. భౌతిక లాభం కన్నా ఉన్నతమైన విలువల కోసం నిలబడటం. ఇది బహుశా అతను భవిష్యత్తులో ఒక గొప్ప జనాంగానికి తండ్రి కావడానికి అవసరమైన నైతిక పునాదిని సూచిస్తుందేమో. మన శ్రోతలు ఆలోచించడానికి ఒక ప్రశ్నతో ముగిద్దాం. ఇంత పెద్ద విజయం సాధించిన తర్వాత ఆనాటి సంప్రదాయం ప్రకారం తనకు పూర్తిగా హక్కు ఉన్న సంపదను, ముఖ్యంగా తన బంధువును రక్షించినందుకు ప్రతిఫలంగా వస్తున్నదాన్ని అబ్రాము ఎందుకు అంత కఠినంగా తిరస్కరించాడు? దాని వెనుకున్న అసలు కారణం ఏమై ఉంటుంది? సొదొమరాజు అంటే ఇష్టం లేకనా? తన సంపద దేవుడివల్లే వచ్చిందని అందరికీ తెలియాలనా? లేక తన తర్వాత తరాలకు ఒక గొప్ప నీతిని అందించాలనే ఆలోచన? దీని గురించి మీరే ఆలోచించండి.